మాకైతే దొరికింది రూమ్. కాకపోతే చాలా కంజెస్టెడ్. మేము పడుకోనికి కాదు, లగేజ్ ఆల్ సేఫ్టీ విషయాల గురించి అని చెప్పి రూమ్ అయితే తీసుకున్నాము. సో ఎట్ లాస్ట్ రూమ్ దొరికింది, హ్యాపీ. పోవాలి, ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాం దబ్బా పోయి. గాయస్ రెడీ అయితే అయిపోయినాము. ఇవాళ మంచి ట్రెడిషనల్ అంతా. అయితే దర్శనానికి 7 to 8 hours అయితే పడుతుందంట. అండ్ దట్టు ఇవాళ పౌర్ణమి కదా, పౌర్ణమి. రూమ్ కూడా దొరికినాక ఫ్రెష్ అప్ అయితే అందరం కలిసి స్టార్ట్ అవుతున్నాము. ఫోన్స్ అని ఇక్కడనే పెట్టేస్తున్నాము, ఎందుకంటే అక్కడికి ఎలా ఉందో లేదు తెలియదు. ఆడికి వెళ్ళి మళ్ళీ పెట్టుకోవడం అంత పెద్ద రిస్క్. సో ఇట్లానే ఇక్కడ అన్ని పదేసి పోయి దర్శనం చేసుకుని వచ్చి ఏం విషయం అనేది మీకు చెప్తా. చలో లెట్స్ గో. మొబైల్స్ ఎలా లేదనుకున్నాం కానీ ఎలా ఉంది. సో అందుకని మేము మొబైల్ అయితే తీసుకొచ్చుకున్నాము. అండ్ గర్భాలయంలో దేవుడిని అయితే ఫోటో తీయలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పౌర్ణమి రోజు ఎప్పుడైతే పౌర్ణమి ఉంటుందో అప్పుడు 8 o'clock లోపు ఎవరైతే లైన్ లోపల ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ రోజు దర్శనం ఉంటుంది. 8 o'clock ఈవినింగ్. మేము 5 o'clock నుంచున్నాము. 5 o'clock అంటే గర్భాలయం దగ్గరికి వెళ్ళేసరికి 10 అయింది, దర్శనం అయ్యేసరికి 11 అయింది. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు వెంటనే రూమ్కి వెళ్ళిపోయి ఈ డ్రెస్ అంతా తీసేసి వేరే డ్రెస్ వేసుకోవాలి ప్రదక్షిణలు చేయడానికి. సో గాయస్ చెప్పినట్టే ప్రదక్షిణాలకి అయితే స్టార్ట్ అయినాం. టైం వచ్చేసరికి 12:47. మరి ఏ టైంకి అయితే చూద్దాం. గాయస్ ఇప్పుడైతే మనం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాము. మొత్తం డిస్టర్బెన్స్ ఉంది ఎక్కువ, తప్పదు, మార్కెట్ కదా. మొత్తం యాక్సెసరీస్ లోపల పడేసినాము. యాక్సెసరీస్ లైక్ అంటే వాచ్, ఎక్స్ట్రా మన ఇయర్ బడ్స్ ఇవన్నీ లోపల రూమ్లో పడేసినాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతున్నాము. నైట్ 12:30. ఎంతసేపు పట్టిందో తెలియదు, చూడాలి బ్రో. లెట్స్ గో. ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలంటే రాజగోపురంకి అక్కడ ఎదురుగా మంటలు వెలుగుతున్నాయి కదా, ఆ మంటల్లో కర్పూరం వేసి మొక్కుని స్టార్ట్ చేయాలంట. మనం రాజగోపురం దగ్గర కర్పూరం వేసి దండం పెట్టుకుని అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం కదా, తిరిగి అక్కడికే రాజగోపురం దగ్గరికి మళ్ళీ 14 kilometers ట్రావెల్ చేసి రావాలి. దీన్ని గిరి ప్రదక్షిణ అంటారు. టోటల్ కొండ చుట్టూ ఉంటుంది ఇది. ఈ కొండ చుట్టూ తిరిగేటప్పుడు మనకి 8 లింగాల దర్శనం అయితే జరుగుతుంది. సో ఆ అన్ని దర్శించుకుంటూ మెల్లమెల్లగా అందరితో పాటు నడవాలి. మనకి పౌర్ణమి రోజే ఇంత జనాలు అయితే కనబడుతున్నారు, కానీ నార్మల్ టైంలోకి వెళ్తే మాత్రం ఒకళ్ళో ఇద్దరు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ నైట్ టైమ్స్లో ఆల్మోస్ట్ అందరూ డే కంటే నైటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే డేలో ఫుల్ హీట్ అనేది ఉంటుందంట. స్టార్టింగ్లో చూసినప్పుడైతే భయం వేసింది, కానీ పోతున్న కొద్ది అయితే ఎట్లా అంటే నడవ బుద్ధి అయితేనే ఉంది. ఇంకా నడుస్తూనే ఉన్నాము. లాస్ట్ 2 kilometers ఉన్నప్పుడు మాత్రం చాలా కనబడ్డాయి చుక్కలు. అండ్ తప్పదు, ఇంకా కంపల్సరీ కంప్లీట్ చేయాలి అనుకున్నది. 7 o'clockకి ముహూర్తం అంట. అంటే మన ఈ పౌర్ణమి అనేది కంప్లీట్ అవుతుంది 7 o'clock మార్నింగ్. ఆ లోపు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి మేము. వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ షోరూమ్ రాయల్ ఎన్ఫీల్డ్. మా ఫ్రెండ్ ఉరుకుతాంది. రాత్రి నుండి ఏ కొండ చుట్టూ తిరిగామో కూడా తెలియలేదు. పొద్దున్న తెల్లారినాక తెలిసింది ఈ కొండ చుట్టే తిరిగినామని చెప్పి. చీకట్లో అసలు కొండకి లైటింగే లేదు. మెల్లమెల్లగా ఎనర్జీ అయితే డౌన్ అయిపోతుంది, అస్సలు అవ్వట్లేదు. తెల్లారిందనే కానీ ఎనర్జీ అయితే మొత్తం దిగిపోయింది. అక్కడక్కడ ఆక్కుంటూ వెళ్తున్నాము. టైం అయితే అయిపోతుంది. ఫైనల్లీ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి దగ్గరికి, అంటే ఇంకా రాలే. ఆ గోపురం చూసిన వెంటనే తెలియని ఆనందం, తెలియని ఉత్సాహం. ఇప్పుడు దాకా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, పోతే అనుకున్నా కానీ పోలేదు, ఉన్నాయి అట్లనే. ఏం చేయాలో ఆలోచించాలి. ఫస్ట్ ఎక్కడికైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని రూమ్కి వెళ్ళిపోతాము. ఇంకొక 400 meters.
ఇది వేసేస్తే ఇంకా అయిపోయినట్టే. మేము చేసిన ప్రొడక్షన్లన్నీ అక్కడ వేయాలి. గిరి ప్రదక్షిణ డన్ ఇన్ టైం. ఇప్పుడు పౌర్ణమి టైమింగ్ 6:37 గంట. మేము మా అదృష్టం 6:31కే కంప్లీట్ చేసేసినాము. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అనుకోలేదు ఇంత తొందరగా కంప్లీట్ చేస్తామని. ఒక 4 కిలోమీటర్స్ బిఫోర్ వరకు కూడా లైక్ ఏమనుకున్నామంటే అవ్వదు, అయిపోయింది, పని అయిపోయింది అని అనుకున్నాం. అంత కాలు నొప్పులు అంతగానం. బట్ దేవుడి దగ్గరుండి కంప్లీట్ చేయించినట్టున్నాడు. సక్సెస్ఫుల్లీ డన్. ఇక పోయి పడుకోవాలి. కంటిన్యూస్ ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ దాకా నడుచుంటాం నిన్న ఇవాళ కలిపి. లైక్ నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పుడు వరకు లైక్ దర్శనంకి అండ్ గిరి ప్రదక్షిణకి. సో ఇప్పుడు వెళ్ళి ఇంకా పడుకుంటే సాయంత్రం లేస్తామేమో చూడాలి. దాని తర్వాత ప్లాన్స్ హ్యావ్ టు బీ సీన్. పడుకుందాం పదండి ప్లీజ్. కాళ్ళు మస్తు వస్తున్నాయి, దూరంగా వస్తున్నాయి కాళ్ళు. చూడు ఒకసారి ఎట్లా పెట్టినాను. ప్యూర్ హాట్ వాటర్ అవ్వట్లే గాయ్స్, కాళ్ళు చచ్చిపోయినాయి. సో ఇంకా టిఫిన్ చేసేసి అలా పడుకుని పోయాము. నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్లీప్ నాకైతే ఇవాళ దొరికింది. సో ఆల్మోస్ట్ 7 అవర్స్ అయితే పడుకున్నాము. దాని తర్వాత లేచి లంచ్ అయితే చేసినాము. లైక్ వీఆర్ గోయింగ్ టు వేలూరుకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వచ్చినాము. ఇక్కడ చాలా క్రేజీగా ఉంటాయి బస్సెస్. చూద్దాం. బస్సు అనిపిస్తున్నాయి బస్సులు మాత్రం. బస్సెస్ మాత్రం మామూలుగా చాలా క్రేజీగా ఉన్నాయి. నాకు మస్తు వస్తున్నాయి. కాకపోతే ఈ పుష్ బ్యాక్ కాదు, నార్మల్ సీట్సే. క్రేజీ అసలు, మామూలు క్రేజీ. వేలూరు బస్ ఇదే. సో మనకి అరుణాచలం నుంచి గోల్డెన్ టెంపుల్కి బస్సెస్ లేవు. సో అందుకనే మేము వేలూరుకి అయితే ట్రావెల్ చేస్తాము. తిరువన్నమలై అంటే అరుణాచలం నుంచి వేలూరుకి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 90 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 75 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ హెడ్. ఫుల్ వర్షం పడుతుంది. వేలూరు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి మనమైతే ఆటో తీసుకునేది. పర్ హెడ్కి 40 నుంచి 50 ఛార్జ్ చేస్తారు. గైస్ మనమైతే సిరిపురం గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసినాము వేలూరులో. ఇది ఆటో లైట్ చాలా బాగుంది కదా, ఆటో లైట్ ఫోకసింగ్. సో అక్కడ ఉంది టెంపుల్, ఎంత ఉంది కదా అదే టెంపుల్. వీఆర్ గోయింగ్ రైట్ నౌ. సో గైస్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఫోన్స్, కెమెరాస్ నథింగ్ విల్ బి అలౌడ్ ఇన్ సైడ్. లోపలికి ఏమి అలౌ లేదంట. అన్నీ డిపాజిట్ చేయడానికి వెళ్తున్నాము. పదండి. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. లోపల ఎంతసేపు కూడా పట్టలేదు. ఫస్ట్ రూమ్స్లో కూర్చోబెట్టారు. దాని తర్వాత తీసుకెళ్ళిపోయి దర్శనం అయితే కంప్లీట్ చేయించారు. లైక్ అప్రాక్సిమేట్లీ ఒక 1.5 hour అయితే టైం పట్టింది లోపల దర్శనంకి. అందరూ వచ్చేసారు బయటికి. గేట్స్ కూడా క్లోజ్ చేశారు, ఎగ్జిట్ గేట్స్. ఆల్మోస్ట్ డన్. లోపల ఎవరు లేరు ఇంకా. టైం 9:30. ఇప్పుడు మనం వేలూరు బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకేమైనా ఇన్ కేస్ బస్సెస్ ఏమైనా ఉంటే పట్టుకుని మళ్ళీ అదే ఊరు పేరేంది అరుణాచలంకి వెళ్ళిపోవాలి. అరుణాచలం కదా రూమ్. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళాలి. చెన్నై నుంచి ట్రైన్ పట్టుకుని హైదరాబాద్కి రావాలి. సో లైట్స్ అండ్ బంద్ చేస్తున్నారు. తొందరగా మేము కూడా కొంచెం ఫోటోషూట్ ఉంది. విల్ కంప్లీట్ ఇట్ ఫాస్ట్ అండ్ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. చలో లెట్స్ గో. గోల్డెన్ టెంపుల్లో మొత్తం 1500 kgs గోల్డ్ అయితే యూజ్ చేశారు టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం. అండ్ వినాయకుడిని ప్యూర్ సిల్వర్తో తయారు చేశారు. చాలా ట్రావెలింగ్ తర్వాత వెయిటింగ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. వేలూరు కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ మాత్రం అల్టిమేట్ ఉన్నాయి. కాకపోతే మనం వెజ్ కదా ఇప్పుడు. సో వెజ్ టిఫిన్స్ తీసుకున్నాం, పరోటా, దోశ. చూద్దాం పదండి. ఆల్మోస్ట్ 11కి అయితే మనకి బస్ దొరికింది. మనం పార్సల్ చేసుకున్నాం కదా టిఫిన్స్ అన్నీ. ఆ టిఫిన్స్ని ఇక్కడనే కూర్చొని తిందాం అనుకున్నాం. అంటే బస్సులో కూర్చొని తినచ్చులే, ఆ టైం ఫిలప్ చేయొచ్చు మనము, మంచి టైం వేస్ట్ అవ్వదు అనుకున్నాము. కాకపోతే మన డ్రైవర్ కాక మామూలు కొట్టట్లేడు బండిని. చాలా కట్లు కొడుతుండు. ఆ కట్లకి అటు ఇటు అయినాయి అనుకో మొత్తం గలీజ్ అవుతుంది అని చెప్పేసి ఇక రూమ్ పోయినాక తిందామని అనుకున్నాము. ఇక్కడికి వచ్చేసినాం మొత్తం గ్యాంగ్ అంతా. తమిళనాడులో ఎంజాయ్ పోతారేమో. నాకు భయపెట్టాలి అంటే నాట్ లైక్ జస్ట్ కిడింగ్. అంటే డ్రైవింగ్ మామూలుగా లేదు, సూపర్ ఉంది. ఆ కట్లు కొట్టడం కానీ అంతా
12:06 అయింది. ఈ టైంలో మేము తిరుమలలో అరుణాచలం అని చెప్తున్నాం. లిటరల్లీ బస్ మొత్తంలో 10కి బిలోనే ఉన్నారు. ఇంకా 10 మెంబర్స్ కంటే తక్కువే ఉన్నారు. టైం చూడండి 12:47 అవుతుంది. ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే మనం రీచ్ అయిపోతాము డెస్టినేషన్కి, అరుణాచలంకి. మేము వచ్చిన బస్ ఇది. చాలా బాగుంది కదా బస్సు. కుక్కని కొట్టినాడు కొట్టిండు బస్సు. నేను ఏమనుకుంటా ఏంటో మరి. సో అరుణాచలం బస్ స్టాండ్లో దిగిన వెంటనే అక్కడి నుంచి రూమ్కి 1 కిలోమీటర్ ఉంది. ఆటో నడితే 40 రూపీస్ అన్నాడు. అవసరం లే అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ 1 కిలోమీటర్ నడిచి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి పడుకుని పోయాము. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మిస్ సాయి దుగ్గింపుడి. At 29 and I find myself wondering